దళితులను అవమానించిన బీజేపీ ఎప్పుడూ తెలంగాణలో అధికారంలోకి రాదని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక 3 ఏళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ దే అధికారమని అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎస్సీసీఎల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వివేక్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వేముల వీరేశం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హాజరయ్యారు. టీఆర్ఎస్ 4 ముక్కలైంది మిత్రులారా. దోచుకున్న ఆస్తులను పంచుకోవడంలో తగాదాలు తలెత్తి అన్నొక దిక్కు, చెల్లెఒక దిక్కు, బావొక దిక్కు, బావ సడ్డ కూడా ఒక దిక్కున పారిపోతున్న సందర్భం. ప్రజల సొత్తు దోచుకున్నారు కాబట్టి ప్రజలు వారి ఇంటి వద్ద కూర్చోపెట్టినారు. ఈ రాష్ట్రంలో దళితులు వ్యతిరేకించిన బీజేపీ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాల తర్వాత కనీసం 100 సీట్లు గెలిచి అధికారంలోకి రావడం కంపల్సరిగా వస్తుందనే మాట కూడా మనం చేస్తా ఉన్నాను. కవ్వంపల్లి సత్యనారాయణ భవిష్యత్తు ఇంకో అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. నేను వారికి ఇదే చెప్పాను, ఎస్సీ డిపార్ట్మెంట్ శక్తివంతంగా తయారు చేయండి. మీరు చేసుకుంటూ పోతే పదవులు అవే మన ఎత్తుకుంటూ వస్తాయనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇలా రాహుల్ గాంధీ, ఖర్గే గారి ఆలోచన జిల్లా కాంగ్రెస్ కమిటీలని బలోపేతం చేస్తూ టికెట్ల నిర్ణయంలో కూడా డీసీసీల పాత్ర ఏ రకంగా పెంచి పోషించిందో, ఏ రకంగా పెట్టబోతా ఉందో డిపార్ట్మెంట్లకు కూడా అదే రకంగా ఇంపార్టెన్స్ ఇవ్వబోతా ఉంది. చాలా సంతోషం. ఈరోజు మన సత్యనారాయణ గారు ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా ఈరోజు బాధ్యతలు తీసుకుంటున్నారు. వారిపైన నిజంగా చాలా పెద్ద బరువు ఉంది. ఎందుకంటే మంత్రులుగా మా పైన కూడా ఉంది బరువు. కానీ వారు పార్టీ వైపు, పార్టీలో మొన్న ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో ఏదైతే హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది ఉంది. నీ పైన ఇనిషియేటివ్ తీసుకోవడానికి, ఎందుకంటే పార్టీ నుంచే ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్లో కూడా ఒక భారం ఉంటుంది వాళ్ళపైన. సో మనం అందరం కలిసి ఏదైతే మనము ఆ రెజల్యూషన్ పాస్ చేసినాము అన్నిట్లో కూడా ఎస్సీలకు 18% రిజర్వేషన్ పెంచాలని చెప్పి ఏదైతే డిమాండ్ ఉందో అది మనం తీసుకుందాం. ఫస్ట్ స్వయంగా చదువుకొని ఈరోజు రాజకీయాల్లో విద్యార్థి దశ నుంచి ఒక శాసనసభ్యుడిగా జాతీయ పార్టీ తెలంగాణ శాఖ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా నియామకం పొందినారు. వారు మనందరికీ ఒక ఆదర్శం, ఉదాహరణ. ఎందుకంటే